హలో వెల్కమ్ టు డోనీ లాక్స్. మీ ముందుకు తీసుకుని వచ్చేస్తున్న మరొక వీడియో. మొన్న చెన్నై వెళ్ళామండి. చెన్నైలో జూ పార్క్ చూద్దామని చెప్పేసి వందలూరు వెళ్ళాం. చాలా చాలా బాగుంది. ఇంచుమించు 7 కిలోమీటర్లు సరౌండ్ రేట జూ పార్క్ అది. వాస్తవానికి జూ పార్క్ వచ్చాం. జూ పార్క్లో ఉండేటువంటి మంచి మంచి విశేషాలు ఏవైతే ఉన్నాయో మొత్తం చూపించేస్తాం. అక్కడ ఉండేటువంటి యానిమల్స్, జూ పార్క్లో ఉండేటువంటి కొన్ని బర్డ్స్ మీకు చూపించేస్తాం. చేతనంత మట్టుకు చూపించే ప్రయత్నాన్ని అన్నిటినీ చూపించే ప్రయత్నాన్ని చేస్తామండి. ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత జూ పార్క్ ఎలా ఉందో మొత్తం మీకు చూపించేస్తాను. మీరు నాతో రండి ఫ్రెండ్స్. చెన్నైలో మెయిన్ రోడ్ పక్కనే జూ పార్క్ ఉంటుందండి. నేను లోపలికి వెళ్తున్నాను. ఈ విధంగా లోపలికి వెళ్ళాలి. అయితే జూ పార్క్ వెళ్ళేటప్పుడు మనం 300 రూపీస్ పే చేసి మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత మనం ఆన్లైన్లో పే చేసుకోవచ్చు. ఈ అమౌంట్ కట్టి కూడా మనం టికెట్ తీసుకోవచ్చు. టికెట్ తీసుకున్న తర్వాత ఈ విధంగా మనం లోపలికి వెళ్ళాలన్నమాట. రండి ఫ్రెండ్స్. ఇంకా మనం లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ మనకి ఒక వ్యూ పాయింట్ కనిపిస్తూ ఉంటుంది. ఒక మౌంటైన్ కింద కనిపించి ఒక వాటర్ ఫాల్ వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వాటర్ ఫాల్ మనం గమనించవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చాలామంది ఫొటోస్కి స్టిల్ ఇస్తూ ఉంటారు. ఫ్యామిలీస్తో వచ్చేటువంటి వారు, టూరిజంకి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. మేము కూడా సరదా పడి ఒక 2 ఫోటోలు క్లిక్ కనిపించామనుకుంటాం. ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జూ పార్క్ లోపలికి మనం ఎంటర్ అవుతున్నాం. సింబాలిక్గా కొన్ని మంకీస్ అని, ఎలిఫెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి, కానీ లోపలికి వెళ్తే ఒరిజినల్ రియల్గా మనం చూడొచ్చు అనమాట. ఎలిఫెంట్స్ని, తర్వాత మంకీస్, లయన్స్, టైగర్స్ మనం చూడొచ్చు. రెండు ఫ్రెండ్స్ ఒకసారి మీకు టోటల్లీ జూ పార్క్లో ఉండేటువంటి స్నేక్స్ కూడా మీరు చూడొచ్చు. మంకీస్, హలో మంకీస్, బ్లాక్ మంకీస్, ఏం చేస్తున్నారు మీరు? వావ్, అక్కడ చూసారా జింక, అదిగో జింక. ఇవి మంకీస్, బ్లాక్ మంకీస్. ఫ్రెండ్స్, విషయం ఏంటంటే ఒక 1 అవర్కి 36 రూపీస్ తీసుకున్నారు. బైసికల్ తీసుకున్నా. అంటే ఇప్పుడు టోటల్ 7 కిలోమీటర్స్ అట ఈ జూ పార్క్. వందలూరు జూ పార్క్ ఇన్ చెన్నై, టోటల్ 7 కిలోమీటర్స్. ఇప్పుడు టోటల్ జూ చూడాలంటే మనం కాలినడకను వెళ్ళి చూడాలంటే చాలా కష్టం. అందువల్ల బైసికల్ రెంట్ తీసుకున్నాను. ఈ సైకిల్ మీదే మీకు చూపిస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు ఆగి చక్కగా వీడియోలు చేసి మీకు చూపిస్తాను. కలర్ఫుల్ మంకీస్. హాయిగో. హాయ్ కోతి, నీ ముక్కు నా ముక్కు కుదరదా? రాయి, ఏం చూస్తున్నావు? చేపలు పట్టుకుంటున్నావా? ఇటు చూడమ్మా, బుజ్జితల్లే. చింపాంజీస్ చూడు అంత ఉన్నాయా. హాయ్ చింపాంజీస్. ఇటు చూడరాదే, ఏం చేస్తారు మమ్మల్ని పట్టించుకోకుండా? కష్టపడి వచ్చా మీకోసం, మిమ్మల్ని చూడడం కోసం, మీతో సెల్ఫీ దిగడం కోసం. చూడండి చింపాంజీస్. వావ్, మా ఓడు నాకంటే ఫాస్ట్ వెళ్ళిపోతున్నాడు మరి. జైల్లో ఉన్నాయి, అట్లా బయటికి రావచ్చు కదా. వైట్ పికాక్, వల్లరికి, వాట్ ఇప్పుడు పింఛము ఇప్పి మారుతుంది అంటారు కదా, అదేనండి ఈ యొక్క సందర్భం. ఆ పక్కనే, దాని పక్కన జంకు కూడా ఉందండి. ఓ దోడ
జింక ఇది జింకతో అక్కడ జింక కూడా ఉంది చూడండి, పొడ జింక. ఇది జింకతో నాట్యవాడడం చూస్తుందండి. జింకతో నాటి మయూరి పింఛం ఇప్పిందండి, ఎంత బాగుందో చూడండి. మయూరి అందరూ ఆనందించండి. మయూరి ఫెన్షన్ 100 రోజులు ఇప్పిందండి. అబ్బో ఇదేదో డైలాగ్ బాగుంది. ఇప్పుడు నెమలి డ్యాన్స్ చేయడం చూసారా ఎలా వస్తుంది డ్యాన్స్, ఇదనమాట. ఇవిగోండి ఫ్రెండ్స్, జింక ముసలిది అయిపోయిందండి, దాని పక్కన ఒక పిల్ల ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మా దగ్గర ఒక జింక ఉందండి, ఆ జింకని కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి మనిషి జింక అండి, పట్టుకు వదలడు, ఎక్కడ మార్కు ఇలా జూ పార్క్ తీసుకొచ్చాడండి. ఒకసారి మాట్లాడు, ఏ ఊరు మంది? చిలక ముసలిది అయిపోయినట్టుందండి, మాట్లాడలేకపోతుంది. వచ్చిందండి, ఇది మగసిలకండి, బ్లూ అండ్ ఎల్లో మ్యాకావో, ఆస్ట్రేలియా మ్యాకావో. మ్యాకావో రాంపండు. రాంపండు ఒకసారి చూడొచ్చు కదా, కొనుక్కుతున్నా పెట్టి కోళ్ళగా. ఓ తిన్నావా గడ్డి? ఓకే రైట్. మ్యాకావోనా ఇది? హలో జింకర్ డియర్, హలో డియర్, హలో డియర్, హలో డియర్. ఫ్రెండ్స్ దీనికి వయసు అయింది అనుకుంటా, వణుకుతుంది. ముసలిది అయిపోయింది జింక, వయసు పెరిగిపోతూ ఉంటుంది. కాంబొచ్చే ఫ్రెండ్స్, ఇవన్నీ డీర్స్ చూసారా, ఇవి అన్ని జింకలు. ఆ పక్కన నల్ల పావురాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వీటిని ఇక్కడే ఉంచుతారండి, టైగర్స్ తర్వాత లయన్స్ ఉండేటువంటి చోట ఉంచరు. పక్కన పికాకు వెళ్తుంది చూసారా, పికాకు కూడా జింకలతో కలిసి ఉంటుంది, పావురాలు కూడా కలిసి ఉంటాయి. ఎందుకంటే వాటి వల్ల హాని ఉండదండి, క్రూర జంతువులు కాదు కదా అవి, సాధు జంతువులు కనుక వాటి వల్ల ఇబ్బంది ఏమి ఉండదు. చూడండి ఇవన్నీ, వీటిని ఆడజింకలు అంటారు, లేడీ డీర్స్ అంటారు అనమాట. చూడండి ఫ్రెండ్స్, రేహే దీని పేరు కదా డాడీ. రేహే దా కమన్, వచ్చి దగ్గరికి వచ్చినానా, అట్లా పోతాయి అట్లా మరి. అదేట ఇది వా ఇము 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 హాయ్ ఇము, కమాన్ ఇము, ఇము కమాన్. అవి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండేవి, ఈ రోజుల్లో ఇలాగే కూడా నడుస్తాయి. ఫ్రెండ్స్, మీకు అడవి గేదెలు చూపిస్తాను రండి. వీటిని అడవి గేదెలు అంటారు. అడవి గేదెలు ఇది ఫ్రెండ్స్, ఇవన్నీ అడవి గేదెలు ఉండేటువంటి ప్లేస్ ఇది. పేడ స్మెల్, అడవి గేదెలు పేడ స్మెల్. మనం అసలు జూకి వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. క్రూర జంతువులు ఉంటాయి అక్కడ, క్రూర మృగాలు, టైగర్స్, లయన్స్, ఎలిఫెంట్స్ ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. మీకు మొత్తం చూపించేస్తాను, వచ్చాను మాతో పాటు. వందలూరు జూ,
వందలూరు జూ. కిక్ మనిపించి బాబు. మీరు చూస్తున్నారు, అదిగోండి వైట్ టైగర్ శుభ్రంగా పడుకొని తన చేతులు నాకుతా ఉంది. పంజాబీ పర్సన్ చేతులు నాకుతా ఉంది వైట్ టైగర్. ఈ జీవితం ఇంతటితో ముగించబడింది. జైలు జీవితమే నా జీవితం అని చెప్పేసి అలా ఉండిపోయింది. హాయ్ టైగర్, ఇటో నాటకలేస్తావా? ఇచ్చాడు బుజ్జి, అది బుజ్జి తెల్లగా ఉన్నది బుజ్జి నువ్వు. హలో టైగర్, వైట్ టైగర్. అది నానక్కున్నాడు. నీ ఎట్లా పడి వెళ్తున్నావా? ఓ చేపలు వేటాడుతున్నావా? చూసుకో అమ్మా, చేపలు కదా, వేటాడు. హలో టైగర్, ఏం చూస్తున్నావు? ఫిష్ కావాలా? ఓకే. ఇది నీటిలో తిరుగుతున్న టైగర్. మీకు మరో టైగర్ చూపిస్తాను. హలో, ఇది తిరిగమ్మా, సెల్ఫీ తీస్తా. ఇది దాని దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు ఈ రెండు ముద్రించుకుంటున్నాయి. ఏమి త్వరగా వచ్చేసి ఉంటుంది ఈ టైగర్. ఏమీ లేదు, నీ మీద బెంగ వచ్చేసానంటుంది ఈ టైగర్. ఇప్పుడు రెండు ఆలోచిస్తున్నాయి, మనకు ఆకలేస్తుంది భోజనం ఎలాగా. అదిగదిగో చూడు, ఒక కుర్రాడు బక్కనకలా కనబడుతున్నాడు. ఆ కుర్రాడిని ఏమన్నా మనం పట్టుకొచ్చేద్దామని చూస్తుంది. అయితే నువ్వు రెడీ అయితే నేను రెడీ అంటే ఇంకోసం టైగర్. హలో టైగర్స్, ఏం చేస్తున్నారు? లేవచ్చుగా, పడుకున్నారు. హాయ్ పులే, బ్లాక్ ప్యాంథర్. ఏం చేస్తావు? கழுவிக்கலாம், அது அங்கேயே இருக்கு, போய் கழுவிக்கலாம். హాయ్ డీర్. பிஸ்கெட் கொடுத்துருப்போம். பிஸ்கெட்டா? அது முன்னாடியே தரகாதீங்க. అక్కడ లియర్ స్పీడ్ ఉంది. சூப்பர். அது முன்னாடியே தரகாதேன்னு. ஏய் குர்ரா. அவர் ரொம்ப நாள் பசி தரகான் தம்பி. மட்டும் இது பிடிக்கலன்னு வெச்சுக்கோங்க. அரவிந்த். ஏய் பிஸ்தாடா. என்னது? பீங்கடா. இராரா அவன் பாத்துறான். பெரிய நீ பீரிடா. Leopard. కొంగ బావలన్నీ ఇక్కడ ఉన్నాయి. వావ్, వాట్ ఏ స్విమ్మింగ్. ఫ్రెండ్స్, వైట్ రోజ్ పెలికాన్ ఫ్రెండ్స్, ఇవి చూడండి ఎంత చక్కగా ఎదుగుంటూ వెళ్తూ ఉన్నాయో. నీటిలో ఉన్న చేపలను పొడుచుకొని తినేస్తూ ఉన్నాయి. బాగున్నాయి, పెద్దవి హంసలు అంటారే ఆ టైపు. కొంగబావలు, హలో కొంగబావలు. కాళ్ళు చాలా పొడుగున్నాయి కొంగబావలకి. చెప్పు, నువ్వే డియర్లో ఉన్నావు. హలో పిల్ల డీర్.
వచ్చి పట్టేసుకో. చోటా క్రోకోడైల్, ముసల క్రోకోడైల్, చోటా ముసల క్రోకోడైల్. ఈ చోటా ముసల క్రోకోడైల్. ఫ్రెండ్స్ మీకు అనకొండ చూపిస్తాను, పదండి ఫ్రెండ్స్. ఎల్లో అనకొండ, స్మాల్ అనకొండ. హలో, స్మాల్ అనకొండ. స్మాల్ అనకొండ, బిగ్ సైజ్ నాయి. ప్రజెంట్ స్మాల్ అనకొండ అవైలబుల్ in Zoo Park. Ay, mausa. Friends, అదిగో స్నేక్. హలో రెడ్ స్నేక్, కమాన్ కమాన్. ఫ్రెండ్స్, అదిగో పైథాన్ ఫ్రెండ్స్. స్మాల్ పైథాన్, బిగ్ పైథాన్ కూడా ఉన్నాయి. ఇది బిగ్ పైథాన్, దాని పక్కనే సందులో ఉంది స్మాల్ పైథాన్, లోపల బిగ్ పైథాన్. ఫ్రెండ్స్, మనుషులు సైతం మింగేసే పైథాన్లు చూసారా? ఇదిగో ఇండియన్ రాక్ పైథాన్ ఫ్రెండ్స్. ఇదిగో ఇది ఎల్లో పైథాన్, బాల్ పైథాన్ చూసారా? ఎల్లో స్నేక్ ఉంది ఇక్కడ, లోపల పైథాన్ కూడా ఉంది. ఓకే, ఇదిగో స్మాల్ అనకొండ, దానిపైన బిగ్ అనకొండ. ఇదిగోండి ఫ్రెండ్స్, బాగుందా? బిగ్ సైజ్ అనకొండ ఫ్రెండ్స్. ఇది గ్రీన్ ఎగ్వానా చూసారు ఎలా చూస్తుందో? స్నేక్ అండ్ డేంజర్గా ఉంటుంది, కానీ స్నేకే డేంజర్. మీకు ఓసరవెల్లి చూపిస్తాను ఫ్రెండ్స్. అదిగోండి ఓసరవెల్లి, 4 ఉన్నాయి ఓసరవెల్లి ఇక్కడ. మనుషుల్లో చాలామంది ఉంటారు అనుకోండి. ప్రజెంట్ ఇక్కడ జూలో మాత్రం 4 చూపిస్తాను చూడండి ఓసరవెల్లి. రెడ్ ఇగ్వానా. ఫ్రెండ్స్, కింగ్ కోబ్రా హౌస్కి వెళ్తున్నాం. కింగ్ కోబ్రా ఫ్రెండ్స్, అదిగో కింగ్ కోబ్రా, పెద్ద స్నేక్ అది చూసారా? జూమ్ చేయి, చూసారా? అదిగోండి ఫ్రెండ్స్. ఓకే, పులులు సింహాలను వేటాడడానికి వెళ్తున్నాడు కుర్రాడు. పుల్లు సింహాలు వేటాడి తన బలాన్ని నిరూపించుకోవడానికి బయలుదేరుతున్నటువంటి ఆంధ్ర కుర్రాడు. ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుంది చూసారా? ఇవన్నీ క్రోకోడైల్స్ అండి. ఈ ప్రజెంటు ఒడ్డుకొచ్చి సేద తీర్చుకుంటున్నాయి, కాసేపు నీటిలోకి పోతాయి. ఇవన్నీ క్రోకోడైల్స్. ఇంకా మీకు మూలకి వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారా? క్రోకోడైల్ చాలా పెద్దగా ఉంది. మీరు చనిపోయింది అనుకుంటున్నారేమో, ఒకసారి బాగా చూడండి. చూసారా? బతుకుతుంది, ప్రాణంతో ఉంది. వాటర్ నోట్లో పెట్టుకునే ప్రాణంతో ఉంది. ఏం లేదు ఫ్రెండ్స్, ముసలితో అయిపోయింది. వీళ్ళు చూడండి, ఇక్కడ వాటర్ పోతున్నారు. క్రోకోడైల్ పక్కనే ఉన్నారు వీళ్ళు. క్రోకోడైల్ మీద వాటర్ పోతున్నారు వీళ్ళు. చూడండి, ఇప్పుడు నోరు చేసింది, కళ్ళు చూసారా ఎలా తిప్పుతుందో? హిప్పోపోటమస్ చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి హిప్పోపోటమస్.
ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మా బాలుడు పార్కింగ్ చేయడానికి వెళ్తున్నాడు. వావ్, గెలుపు మనదే. వాట్ ఏ మూమెంట్. వావ్, ఒకసారి కాలర్ కట్టుకున్నావు సరిపోతా నాయన నీకు. డాడీ ఇది ఎక్కువ చెప్తాను బా. మా అత్తగారు బెల ఊటున్నారు. జారు